నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయి కార్యక్రమాలు, ముఖ్య వార్తలు, తాజా ఘటనలతో మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా నుంచి మన విలేకరి సోమ పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే పురుషోత్తం గారు. నమస్కారం అండి. చెప్పండి, ఈ మధ్యకాలంలో మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు ఎలాంటివి, వాటి వివరాలేంటి? మహబూబాబాద్ జిల్లాలో డిసెంబర్ 30న జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ, తెలిసి తెలియక చిన్న చిన్న విభేదాల వల్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, చేసిన తప్పులను ఒప్పుకోవడం తప్పేమీ కాదని, క్షమించే గుణం కన్నా గొప్ప గుణం లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికంగా వస్తున్నాయని, వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, 4 బెంచ్ల ద్వారా రాజీ పడదగిన పలు కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 4,322 కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జూనియర్ కోర్టులో 101 క్రిమినల్ కేసులను, 1,928 పిటి కేసులను, 37 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో అయోధ్య సీతారాముల అక్షింతల వితరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన చాలా ఘనంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిందని చెప్పుకోవచ్చును. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మహబూబాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన జరిగిన లోక్ అదాలత్లో చాలా కేసులు పరిష్కారం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అయోధ్య సీతారాముల అక్షింతల వితరణ కార్యక్రమం జిల్లాలో ఏ విధంగా జరుగుతోందండి? జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటింటికి అక్షింతల వితరణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్షింతలు మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షింతల శోభాయాత్ర స్థానిక రామ మందిరం నుంచి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఊరేగింపుగా నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇంటింటికి అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ అక్షింతలు ఎప్పుడు ఏ విధంగా వినియోగించుకోవాలో భక్తులకు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ఏ విధంగా జరిగింది మహబూబాబాద్ జిల్లాలో? ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సంక్షేమ పథకాల కోసం అర్హులను గుర్తించి అమలు చేసేందుకు గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిసెంబర్ నెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలను సర్కార్ నిర్వహించింది. ఈ సభలలో 6 గ్యారంటీలలో 5 పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శశాంక కింది స్థాయి అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజాపాలన నిర్వహణ, విధి విధానాల ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు చేశారు. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియామకం చేశారు. ఇప్పటి వరకు 82 వార్డులకు గాను 543 సభలు నిర్వహించి 2,44,506 దరఖాస్తులను స్వీకరించామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వివరాలేంటి? భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబిస్తున్నాయి. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రూపొందించింది. దీనిని నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ దివస్ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ లోని కుంటి జిల్లా వేదిక అయింది. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాగుతుంది. దేశవ్యాప్తంగా 8,500 గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో వివరించేందుకు ప్రత్యేకంగా ఈసీఐసిఈ వాహన వ్యాన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సంకల్ప యాత్ర జనవరి 26, 2024 వరకు కొనసాగుతుంది. ఈ వికసిత్ సంకల్ప యాత్ర వాహనం మహబూబాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం నిర్ణయించిన కాల నిర్ణయ పట్టికతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ మోడల్ స్కూల్, కేజీబీబీ పాఠశాలలు మొత్తం 127 ఉండగా 4,405 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా కలెక్టర్ శశాంక సూచనల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇదండి మహబూబాబాద్ జిల్లా నుంచి మన విలేకరి సోమ పురుషోత్తం గారు అందించిన నివేదిక. మరొక జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.